హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో యూనిట్ 2 ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ స్పేషియల్ డొమైన్. సో మనకి ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక ఇమేజ్ యొక్క మనకి కనిపించే అపియరెన్స్ ఉంది కదా, దాన్ని క్లియర్గా దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ని చేస్తామన్నమాట. ఓకే, అయితే మనకి స్పేషియల్ డొమైన్లో ఎన్హాన్స్మెంట్ అనేది ఎలా చేస్తామంటే, పిక్సెల్ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని మోడిఫై చేసుకుంటూ, అంటే మనం వాటిని చేంజ్ చేసుకుంటూ అనమాట. అంటే ఎంత పిక్సెల్ వాల్యూ పెడితే ఎంత చేంజ్ వస్తుంది, అంటే మనకి పర్ఫెక్ట్ ఇమేజ్ ఎలా వస్తుంది అని చెప్పేసి చూసుకొని చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్పేషియల్ డొమైన్ యొక్క ఆపరేషన్కి మనకు ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏంటంటే g ఆఫ్ x, y ఈక్వల్స్ టు t ఆఫ్ f ఆఫ్ x, y. సో మనకి f ఆఫ్ x, y అనేది ఏంటంటే ఇన్పుట్ ఇమేజ్. ఓకే, మనకు ఆల్రెడీ ఉన్న ఇమేజ్ అనమాట. టీ అంటే ఏంటి, మనం ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అన్ని అప్లై చేస్తున్నాం. దేనికి అంటే పిక్సెల్ వాల్యూస్కి. ఓకే, పిక్సెల్ వాల్యూస్కి మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్స్ఫర్మేషన్స్ని అప్లై చేసి ఇన్పుట్ ఇమేజ్కి అవుట్పుట్ ఇమేజ్ వచ్చేటట్టుగా చేస్తున్నాం అనమాట. మోడిఫికేషనే కదా మనం చేసేది, అలా చేసి మనం ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అనేది చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, పాయింట్ ప్రాసెసింగ్. పాయింట్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, పిక్సెల్ యొక్క ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, మనకి స్పేషియల్ డొమైన్ ఏమో ఓన్లీ పిక్సెల్ వాల్యూస్ని మోడిఫై చేస్తాం. పాయింట్ ప్రాసెసింగ్లో ఏంటంటే ఇంటెన్సిటీ వాల్యూ ఆఫ్ పిక్సెల్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేస్తామన్నమాట. సో దీనికి ఫార్ములా ఏంటంటే S ఈక్వల్స్ టు T ఆఫ్ R. సో మనకి T అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్, ఆల్రెడీ మనకు తెలిసిందే. R అంటే ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ పిక్సెల్ ఇంటెన్సిటీ, పైన ఏమో ఓన్లీ ఇన్పుట్ ఇమేజ్, ఇక్కడ ఏంటంటే పిక్సెల్ ఇంటెన్సిటీ కూడా యూస్ చేస్తున్నాం అనమాట. S అనేది ఏంటి, మనకు కావాల్సిన అవుట్పుట్. మనకి పాయింట్ ప్రాసెసింగ్లో కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రే లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి గ్రే లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇమేజ్ నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫస్ట్ వన్ అనమాట. ఇది ఏంటంటే మనకి S ఈక్వల్స్ టు L-1 - R, అంటే ఇక్కడ మనకి గ్రే లెవెల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, వాల్యూస్ని బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. దీనికి ఇక్కడ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం, అప్లికేషన్స్ ఏంటివి అంటే ఎక్స్రేస్ కావచ్చు, మెడికల్స్ వాటి దగ్గర యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లాగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ మనము బ్రైట్నెస్ని కంప్రెస్ అంటే తగ్గిస్తున్నాం అనమాట. మనకు అవసరం లేని చోట బ్రైట్నెస్ని తగ్గడం కోసం ఈ ట్రాన్స్ఫర్మేషన్ని యూస్ చేస్తున్నాం. దీనికి ఫార్ములా ఏంటంటే S ఈక్వల్స్ టు C log ఆఫ్ 1 + R. ఇది దీని యొక్క ఫార్ములా. సో మనం ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నామంటే స్పెక్ట్రమ్స్ కావచ్చు, మెడికల్ వాటి దగ్గర యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, పవర్ లా అంటే గామా ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే ఇందాక దాంట్లో మనం జస్ట్ బ్రైట్నెస్ని కంప్రెస్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే S ఈక్వల్స్ టు C ఆర్ పవర్ ఆఫ్ గామా. ఇక్కడ మనకి గామా ఫంక్షన్ని యూస్ చేసుకొని మనం బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి గామా వాల్యూ అనేది <1 ఉందనుకోండి, మనం ఏం చేస్తున్నామంటే బ్రైట్నెస్ని పెంచుతున్నాం అనమాట. ఓకే, ఒకవేళ గామా వాల్యూ అనేది 1 కంటే గ్రేటర్ ఉంటే ఏం చేస్తామంటే డార్కర్ సైడ్ అనేది ఎక్కువ ఉన్నట్టు అట్లా అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నామంటే డిస్ప్లే సిస్టమ్స్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే పీస్ వైజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రెచ్చింగ్ అనేది కాంట్రాస్ట్గా మనకు కావాల్సినట్టుగా రావడం కోసం ఈ ట్రాన్స్ఫర్మేషన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ టైప్ ఏంటంటే హిస్టోగ్రామ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే జస్ట్ మనం కాంట్రాస్ట్ స్ట్రెచ్చింగ్ చేస్తున్నాం, ఇందులో ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట కాంట్రాస్ట్ని. అంటే ఇప్పుడు మనకి పూర్ కాంట్రాస్ట్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, మనకు కావాల్సిన డల్గా ఉన్న కనుక ఇమేజెస్ కనుక ఉంటే వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం దీన్ని యూస్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంటెన్సిటీ లెవెల్ స్లైసింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి ఇందులో ఏంటంటే మనకి ఒక స్పెసిఫిక్ రేంజ్ ఇంటెన్సిటీస్ ఉంటాయి కదా, ఆ ఇంటెన్సిటీస్లో స్పెసిఫిక్గా ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని హైలైట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే మెడికల్ వాటి దగ్గర యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే బిట్ ప్లేన్ స్లైసింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇందులో ఏంటంటే మనం ఇమేజ్లా కాకుండా బైనరీ ప్లేన్స్ లాగా డివైడ్ చేస్తున్నాం, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. అలా చేయడం వల్ల మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇమేజ్ కంప్రెషన్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటి కోసం ఇది యూస్ఫుల్. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అసలు అంటే, సింపుల్గా అయిపోతుంది అండ్ రియల్ టైమ్ అప్లికేషన్స్కి ఇది సూటబుల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టోగ్రామ్ ప్రాసెసింగ్. సో మనకి ఇది ఒక టెక్నిక్ అనమాట. ఓకే, హిస్టోగ్రామ్ ప్రాసెసింగ్ అనేది ఏంటంటే ఒక టెక్నిక్ అనమాట. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కాంట్రాస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం, అంతేకాకుండా ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ని మోడిఫై చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, దేని ద్వారా చేస్తున్నామంటే పిక్సెల్ ఇంటెన్సిటీ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని చేంజ్ చేసుకుంటూ మనకి కావాల్సిన బ్రైట్నెస్ కావచ్చు, లేకపోతే కాంట్రాస్ట్ ఎంతైతే కావాలనుకుంటున్నామో అది రావడం కోసం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే హిస్టోగ్రామ్ ప్రాసెసింగ్. ఓకే, దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే H ఆఫ్ RK ఈక్వల్స్ టు NK. సో మనకి K అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. ఓకే, ఇప్పుడు RK అనేది ఏంటంటే గ్రే లెవెల్ వాల్యూ అనమాట. ఓకే,
మనకి జనరల్గా ఇది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. అలా కాకుండా నార్మల్గా హిస్టోగ్రామ్ యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుందంటే P ఆఫ్ ఆర్కే ఈక్వల్స్ టు ఎన్కే బై ఎన్ఎం. అంటే ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో ఉందనుకుందాం. ఓకే, అప్పుడు మనకి ఎన్ఎం అనేవి ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. సో మనం హిస్టోగ్రామ్ ప్రాసెసింగ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేయాల్సిన వాటి దగ్గర, లేకపోతే మనం కాంట్రాస్ట్, ఇప్పుడు ఇమేజ్ యొక్క కాంట్రాస్ట్ ఉంది కదా, దాన్ని ఇంప్రూవ్ చేయడం దగ్గర కావచ్చు. అండ్ మనకి సెగ్మెంటేషన్, ఫర్దర్గా సెగ్మెంటేషన్ చేయడం కోసం దాని హిస్టోగ్రామ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టెక్నిక్స్. ఇందులో మనకి హిస్టోగ్రామ్లో మనం యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే అందులో ఫస్ట్ వన్ ఏంటి, హిస్టోగ్రామ్ ఈక్వలైజేషన్. సో మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే గ్రే లెవెల్స్ని ఆల్రెడీ మనం డిస్ట్రిబ్యూట్ చేసి హిస్టోగ్రామ్ ఆల్రెడీ ఫామ్ అయింది, దానికి మళ్ళీ ఏం చేస్తున్నామంటే గ్రే లెవెల్స్ని మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేసి దాని ద్వారా మళ్ళీ హిస్టోగ్రామ్ని చేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే దానివల్ల మనకి యూనిఫామ్గా అన్నీ ఈక్వల్గా రావడం కోసం ఈక్వలైజేషన్ అంటే హిస్టోగ్రామ్ ఈక్వలైజేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం. దీనికి ఫార్ములా ఏంటంటే ఎస్కే ఈక్వల్స్ టు L-1 సమ్మేషన్ J ఈక్వల్స్ టు 0 to K PRJ. సో మనకి PRJ అనేది ఏంటంటే ప్రాబిలిటీ అనమాట. ఓకే, L-1 అనేది ఏంటంటే గ్రే లెవెల్ వాల్యూస్, దాన్ని బేస్ చేసుకొని ఈ టెక్నిక్ చేస్తాం. దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, అంతేకాకుండా కాంట్రాస్ట్ ఎన్హాన్స్మెంట్ అనేది ఆటోమేటిక్గా చేసుకుంటుంది. సెకండ్ టెక్నిక్ ఏంటంటే హిస్టోగ్రామ్ స్పెసిఫికేషన్. సో మనకి ఇందులో ఏం చేస్తుందంటే మనకి డిజైడ్, మనకి ఏ హిస్టోగ్రామ్ అయితే కావాలి అనుకుంటున్నామో దాన్ని మ్యాచ్ చేయడం కోసం స్పెసిఫిక్ మోడిఫికేషన్స్ని తీసుకొని ఈ ప్రాసెస్ అనేది చేస్తుందన్నమాట. ఓకే, అది హిస్టోగ్రామ్ స్పెసిఫికేషన్. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మెడికల్ పర్పసెస్ దగ్గర కావచ్చు, రిమోట్ సెన్సింగ్స్ వాటి దగ్గర యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే హిస్టోగ్రామ్ స్ట్రెచ్చింగ్. సో హిస్టోగ్రామ్ స్ట్రెచ్చింగ్ అనే టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు మనకి గ్రే లెవెల్స్ యొక్క రేంజ్ ఉంటుంది కదా, వాటిని ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే కాంట్రాస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికోసం ఇలా చేస్తున్నాం. సో దానికి ఫార్ములా ఏంటంటే S ఈక్వల్స్ టు గామా మైనస్ గామా మినిమం బై గామా మ్యాక్స్ మైనస్ గామా మిన్ ఆఫ్ L-1 అనేది ఫార్ములా. అంటే ఇప్పుడు మనకి రేంజ్ అనేది మినిమం మ్యాక్సిమం బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ చేస్తామన్నమాట. ఓకే, మనకి హిస్టోగ్రామ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఇండివిజువల్ పిక్సెల్స్ మీద ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఏంటంటే గ్లోబల్ ఎన్హాన్స్మెంట్ టెక్నిక్. అంటే ఈ ఓన్లీ స్పెసిఫిక్ ఇమేజెస్కి మాత్రమే చేయాలి అని చెప్పేసి ఏముండదు అనమాట, ఏ ఇమేజ్కైనా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పేషియల్ ఫిల్టరింగ్. స్పేషియల్ ఫిల్టరింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి పిక్సెల్స్ ఉంటాయి కదా, వాటిని మనము నైబర్హుడ్ పిక్సెల్స్ అంటే పక్కన ఉండే పిక్సెల్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని మోడిఫికేషన్స్ అనేవి చేస్తున్నాం అనమాట. ఓకే, హిస్టోగ్రామ్ అనేది ఏంటంటే నైబర్హుడ్తో సంబంధం ఉండదు. బట్ స్పేషియల్ ఫిల్టరింగ్కి ఏంటంటే నైబర్హుడ్ యొక్క పిక్సెల్ యొక్క వాల్యూని బేస్ చేసుకొని మోడిఫికేషన్స్ అనేవి చేస్తామన్నమాట. ఓకే, మనం నైబర్హుడ్ పిక్సెల్స్ ఎలా దేన్ని యూజ్ చేసుకోని అంటే కెర్నల్ని యూజ్ చేసుకొని ఉంటుంది. ఓకే, దీనికి ఫార్ములా ఏంటంటే g ఆఫ్ x, y ఈక్వల్స్ టు f ఆఫ్ x, y ఇంటూ h ఆఫ్ x, y. సో మనకి g ఆఫ్ x, y అనేది ఏంటి, మనకు కావాల్సిన అవుట్పుట్ ఇమేజ్, అండ్ f ఆఫ్ x, y అనేది ఏంటి, ఇన్పుట్ ఇమేజ్. h ఆఫ్ x, y అనేది ఏంటంటే కర్నల్ అంటే మాస్క్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దీన్ని మనం ఏం చేస్తున్నాము, నైబర్హుడ్ని పిక్సెల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఈ కర్నల్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి అన్నాం కదా, కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ స్టార్ అంటే ఈ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కదా, అదేంటంటే కన్వోల్యూషన్ ఆపరేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్పేషియల్ ఫిల్టరింగ్లో టైప్స్ ఏంటి, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్మూతింగ్ ఫిల్టర్స్. స్మూతింగ్ ఫిల్టర్స్లో ఏం జరుగుతుందంటే నాయిస్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, మనకి బ్రైట్నెస్ ఎక్కువ ఉండడము, లేకపోతే ఇమేజ్లో ఏదైనా నాయిస్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం కోసం ఈ స్మూతింగ్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, దీనికి ఫార్ములా ఏంటంటే g ఆఫ్ x, y ఈక్వల్స్ టు 1/mn సమ్మేషన్ f ఆఫ్ x, y అనేది దీని యొక్క ఫార్ములా. ఓకే, ఇది ఎప్పుడైనా సరే మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో ఉన్న వాటికి యూస్ఫుల్, ఇది గుర్తుపెట్టుకోండి. mn అనేవి ఏంటి అంటే రో అండ్ కాలమ్స్. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనకి కావాల్సిన అవుట్పుట్ ఇమేజ్ అని చెప్పేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ షార్పెనింగ్ ఫిల్టర్స్. ఇది ఏం చేస్తుందంటే షార్పెనింగ్ ఏమో ఎడ్జెస్ కోసం, స్మూత్నింగ్ ఏంటంటే నార్మల్గా ఇమేజ్ మొత్తం కోసం నాయిస్ని రిమూవ్ చేయడం కోసం, ఇదేమో ఎడ్జెస్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట ఒక ఇమేజ్కి, అది కూడా ఎక్కడంటే ఎడ్జెస్ దగ్గర. ఓకే, సో దీనికి ఫార్ములా ఏంటంటే g ఆఫ్ x, y ఈక్వల్స్ టు f ఆఫ్ x, y మైనస్ డెల్టా స్క్వేర్ ఆఫ్ f ఆఫ్ x, y అనేది దీని యొక్క ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, మీడియన్ ఫిల్టర్. మీడియన్ ఫిల్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి
నైబర్హుడ్ యొక్క పిక్సెల్ని బేస్ చేసుకొని ఉంటుందని చెప్పేసి అన్నాం కదా. సో మనం పిక్సెల్ వాల్యూని ఎలా రీప్లేస్ చేస్తున్నాం అంటే చేంజ్ చేస్తున్నాం, మోడిఫికేషన్స్ ఎలా చేస్తున్నామంటే నైబర్హుడ్ యొక్క మీడియంని బేస్ చేసుకొని చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి మ్యాక్సిమం అండ్ మినిమం ఫిల్టర్. మ్యాక్సిమం ఫిల్టర్లో ఏం చేస్తున్నామంటే పెప్పర్ నాయిస్ని రిమూవ్ చేయడం కోసం యూస్ చేస్తున్నాం. మినిమం ఫిల్టర్ ఎందుకంటే సాల్ట్ నాయిస్ని రిమూవ్ చేయడం కోసం యూస్ చేస్తున్నాం. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ స్పేషియల్ ఫిల్టరింగ్. సో దీని యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఏంటివి అంటే నాయిస్ రిడక్షన్ కావచ్చు, ఎడ్జ్ డిటెక్షన్, ఇమేజ్ స్మూతింగ్, ఇమేజ్ షార్పెనింగ్ వాటి దగ్గర యూస్ చేస్తాం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, స్పేషియల్ డొమైన్స్లో వర్క్ చేస్తుంది. దీని యొక్క లిమిటేషన్స్ అంటే మనం దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎడ్జ్ బ్లరింగ్. అంటే కొన్ని ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే ఎడ్జెస్లో కొంచెం బ్లర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. సో మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్ అండ్ స్పేషియల్ డొమైన్ రెండు ఉంటాయి కదా. స్పేషియల్ డొమైన్లో మనం ఏం చేసామంటే నైబర్హుడ్ని బేస్ చేసుకొని చేసాం. ఈ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ని మోడిఫై చేసుకుంటూ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, స్పేషియల్ డొమైన్లో పిక్సెల్ వాల్యూస్ని, ఇదేమో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో మనం ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్కి స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని స్పేషియల్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. దేన్ని బేస్ చేసుకొని అంటే ట్రాన్స్ఫార్మర్స్ని బేస్ చేసుకొని. సో మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం ట్రాన్స్ఫార్మేషన్స్ కొన్ని. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ని యూస్ చేసుకొని స్పేషియల్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాము ఈ ఫ్రీక్వెన్సీ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము ఫిల్టర్ ఫంక్షన్తో మల్టిప్లై చేసుకుంటున్నాం అనమాట. ఓకే, అప్పుడు మనకి కావాల్సిన ఫ్రీక్వెన్సీ డొమైన్ అనేది అంటే మనకు కావాల్సిన ఇమేజ్ అనేది వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే స్పేషియల్ డొమైన్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. దేన్ని బేస్ చేసుకొని అంటే ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసుకొని. అంటే మనకి ట్రాన్స్ఫార్మ్కి ఒక ఫార్ములా ఉంది అండ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఫస్ట్ స్పేషియల్ నుంచి ఫ్రీక్వెన్సీకి అండ్ ఫ్రీక్వెన్సీలో చేయాల్సిన కొన్ని ప్రాసెస్, దాని తర్వాత మళ్ళీ ఫ్రీక్వెన్సీ నుంచి స్పేషియల్ డొమైన్కి కన్వర్ట్ చేస్తాం. ఇది దీని యొక్క స్టెప్. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లో పాస్ ఫిల్టర్స్. సో మనం స్మూతింగ్ని లో పాస్ ఫిల్టర్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఇదేం చేస్తుందంటే హై ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని సప్రెస్ అంటే ఏంటంటే కంప్రెస్ అంటే ఏంటి దగ్గరకు చేయడం, సప్రెస్ అంటే ఏంటంటే ఎక్స్పాండ్ చేయడం అనమాట. దానికోసం యూస్ చేస్తున్నాం. హై పాస్ ఫిల్టర్స్ని మనం షార్పెనింగ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూడా లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడేమో హై ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేస్తుంది, ఇక్కడేమో లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ ఏంటి అంటే మనకి స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని ఎలో చేయడం కోసం అనమాట. నెక్స్ట్ ఏంటి బ్యాండ్ రిజెక్ట్ అంటే ఏంటి మనము రిమూవ్ చేసేయడం, మనకి ఏదైతే వద్దు అనుకుంటున్నామో ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని రిమూవ్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి హై ఫ్రీక్వెన్సీ ఎంపసైజ్ ఫిల్టరింగ్. ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఈ ఫిల్టరింగ్ అనేది ఇమేజ్ని షార్ప్గా చేస్తుంది అనమాట. మొత్తం షార్ప్గా మనకి క్లియర్గా ఉండేటట్టు చేయడం కోసం యూస్ చేస్తాం. ఓకే, సో దీనికి ఫార్ములా ఏంటంటే హెచ్ఎఫ్ఈ ఆఫ్ యూ కామా వి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హెచ్ఎఫ్ఈ ఆఫ్ యూ కామా వి అనేది దీని యొక్క ఫార్ములా. సో ఇదేంటి మనకు కావాల్సిన ఫిల్టరింగ్కి ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకి ఏంటిది అవుట్పుట్, మనకు కావాల్సిన అవుట్పుట్, ఇదేమో మనకి ఆల్రెడీ ఉన్న ఇన్పుట్ అనమాట. ఏ అనేది ఏంటి అంటే లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని కంట్రోల్ చేయడం కోసం, బి ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని కంట్రోల్ చేయడం కోసం. ఇమేజ్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి కదా వాటిని కంట్రోల్ చేయడం కోసం అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఫిల్టరింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి హోమోమార్ఫిక్ ఫిల్టరింగ్. ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి కదా, వాటిని లో ఫ్రీక్వెన్సీ వాటిని సపరేట్గా, హై ఫ్రీక్వెన్సీ వాటిని సపరేట్గా చేయడం కోసం ఈ ఫిల్టరింగ్ అనేది యూస్ చేస్తాం. సో దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఫ్రీక్వెన్సీ డొమైన్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అండ్ నాయిస్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి కాస్ట్ అనేది ఎక్కువ. ఓకే, కాస్ట్ అనేది ఎక్కువ, అంతేకాకుండా మనం ఇందులో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి యూజ్ చేయాలి. ఎలా, ఇప్పుడు మనం ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేసుకోవాలి. దానికోసం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది దీని యొక్క డిసడ్వాంటేజెస్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇమేజ్ స్మూతింగ్. సో ఇమేజ్ స్మూతింగ్లో ఏంటంటే ఇందులో మనము నాయిస్ని రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసే ప్రాసెస్ అనమాట. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు మనకి చిన్న చిన్న ఇంటెన్సిటీ వేరియేషన్స్ లైక్ మనకు అవసరం లేని ఉంటాయి కదా, వాటిని కూడా రిమూవ్ చేయడం కోసం ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఎలా అంటే మనం యావరేజ్ చేసి లేకపోతే వేరే వేరే మీడియన్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రాసెస్లన్నీ చేసి మనం నాయిస్ని రెడ్యూస్ చేయడమే కాకుండా ఇంటెన్సిటీ వేరియేషన్స్ ఉంటాయి కదా వాటిని కూడా రిమూవ్ చేయడం కోసం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇమేజ్ స్మూతింగ్.
ఓకే. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే నాయిస్‌ని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న డీటెయిల్స్ మనకు అవసరం లేనివి ఉంటాయి కదా! వాటిని రిమూవ్ చేస్తుందనమాట. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో స్మూతింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ దీని యొక్క టైప్స్ ఏంటివి? ఫస్ట్ లీనియర్. లీనియర్‌లో ఏంటంటే మీన్, వెయిటెడ్ మీన్ అనేవి ఉంటాయి. ఓకే. మీన్‌లో ఏం చేస్తున్నాం ఇక్కడ మనం అంటే g(x, y) = 1/mn సమ్మేషన్ f(x, y) అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఏ నాయిస్ అయితే ర్యాండమ్‌గా ఏదో ఒక నాయిస్‌ని రిమూవ్ చేయడం కోసం యూజ్ చేసేది ఏంటంటే మీన్ అనమాట. ఓకే. ఈ స్మూతింగ్ వల్ల మనకి నాయిస్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వెయిటెడ్ మీన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనం ర్యాండమ్‌గా ఇక్కడ నాయిస్‌ని రిమూవ్ చేసాము. బట్ వెయిటెడ్ మీన్‌లో ఏంటంటే మనం ఏ నాయిస్‌ని అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో అట్లా మోర్ వెయిట్ దేనికైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని దాన్ని సెంటర్ పిక్సెల్‌గా చేసి అందులో నాయిస్‌ని రిమూవ్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఏంటి నాన్ లీనియర్. నాన్ లీనియర్‌లో ఏంటంటే మీడియన్ అండ్ మాక్సిమం అండ్ మినిమమ్ అనేవి ఉంటాయి. మీడియన్ అనేది మనం ఎలా చేస్తామని చెప్పేసి అన్నాం ఇందాక ఆల్రెడీ మీడియన్, మ్యాక్స్, మినిమమ్ అనేవి ఇందాకే వచ్చాయి మనకి. ఇదేంటి నైబర్‌హుడ్ యొక్క మీడియన్‌ని బేస్ చేసుకొని పిక్సెల్ వాల్యూస్‌ని మోడిఫై చేస్తాము. మాక్సిమం వాల్యూని, మినిమమ్ వాల్యూని బేస్ చేసుకొని మోడిఫికేషన్స్ అనేవి చేస్తాము. ఓకే. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే సింపుల్‌గా ఇంప్లిమెంట్ అయిపోతుంది అండ్ నాయిస్‌ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ షార్పెనింగ్. ఇమేజ్ షార్పెనింగ్ అంటే ఏం చెప్పాము మనం ఇందాక? ఎడ్జెస్‌ని ఎన్హాన్స్ చేయడం అంటే ఇంప్రూవ్ చేయడము. అంతేకాకుండా చిన్న చిన్న డీటెయిల్స్‌ని కూడా క్లియర్‌గా ఎన్హాన్స్ చేయడం కోసం ఇమేజ్ షార్పెనింగ్ అనేది యూజ్ చేస్తాం. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఎడ్జెస్‌ని బాగా హైలైట్ చేస్తుంది. అంతేకాకుండా ఆబ్జెక్ట్ యొక్క బౌండరీస్‌ని ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో దీంట్లో మనకి టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ మెథడ్స్. ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ మెథడ్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రేడియంట్ ఆపరేషన్. గ్రేడియంట్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇందులో మనకి ఎడ్జెస్‌ని డిటెక్ట్ చేస్తుందనమాట. ఓకే. ఎడ్జెస్ ఇప్పుడు మనకి ఇదొక మొత్తం ఒక ఇమేజ్ అనుకోండి. ఆ ఇమేజ్‌లో ఎడ్జెస్ ఎక్కడున్నాయి అని చెప్పేసి వాటిని డిటెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఎన్హాన్సింగ్ అనేది చేస్తుందనమాట. నెక్స్ట్ వన్ ఏంటి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ మెథడ్స్. ఇందులో ఫస్ట్ వన్ లాప్లాషియన్ ఫిల్టరింగ్. ఇందులో మనకి ఏంటి మ్యాట్రిక్స్ లాంటిది ఉంటే దాన్ని బేస్ చేసుకొని డెల్టాని ఫైండ్ అవుట్ చేసి మనం ఇందులో ఎడ్జెస్‌ని ఎన్హాన్స్ చేస్తున్నాం అంటే ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. ఓకే. దీనికి ఫార్ములా ఏంటంటే g(x, y) = f(x, y) మైనస్ డెల్టా స్క్వేర్ ఆఫ్ f(x, y) అనేది దీని యొక్క ఫార్ములా. నెక్స్ట్ వన్ ఏంటంటే అన్‌షార్ప్ మాస్కింగ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒరిజినల్ ఇమేజ్‌ని తీసుకొని మనకి ఎక్కడెక్కడ బ్లర్డ్ వెర్షన్స్ అంటే ఎక్కడెక్కడ బ్లర్ ఉన్నాయి ఎడ్జెస్‌లో అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి వాటిని రిమూవ్ చేస్తుందనమాట. ఓకే. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎడ్జెస్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. అంతేకాకుండా ఫైన్ డీటెయిల్స్‌ని కూడా ఎన్హాన్స్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో జనరల్‌గా మనకి స్మూతింగ్‌కి, షార్పెనింగ్‌కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయంటే ఇదేమో నాయిస్ రిడక్షన్ కోసం యూజ్ చేస్తాం. ఇదేమో ఎడ్జ్ ఎన్హాన్స్‌మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఓకే. ఇది మెయిన్‌గా లో పాస్ ఫిల్టరింగ్. అంటే ఇక్కడ ఏంటి మనము హై ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇదేమో లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే. ఇది ఎడ్జెస్‌లో బ్లర్‌గా ఉంటుంది. అవునా? మనకి ఇది ఓన్లీ మనకి ఎక్కడ వర్క్ అవుతుందంటే నాయిస్‌ని రిమూవ్ చేయడం వరకు మాత్రమే. బ్యాక్‌గ్రౌండ్ వరకే యూజ్‌ఫుల్ అనమాట. బట్ షార్పెనింగ్‌లో ఏంటంటే ఎడ్జెస్‌ని కూడా క్లియర్‌గా ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే. ఇది నాయిస్‌ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తుందంటే యాంప్లిఫైస్ ద నాయిసెస్ చేస్తుంది. ఓకే. ఇది ఓవరాల్ సెకండ్ యూనిట్. థ్యాంక్ యూ.